యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా నేను సమావేశం ఏర్పాటు చేసుకున్నా. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకున్నా. ఆనాడు ఆటో డ్రైవర్ నాకు చెప్పింది ఒకటి, కుడి చేతిలో 10,000 పెడతారు, ఎడం చేతిలో 20,000 రూపాయలు లాగేస్తారని. అరే ఎట్లా లాగుతున్నారా భయ్ అని అడిగా. గ్రీన్ ట్యాక్స్ పెంచారు, 20,000 రూపాయలు చేసి బాదుతున్నారు. అదే విధంగా రోడ్ల పైన ఉన్న గుంటలు పూడ్చట్లేదు, 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు. ఆ గుంటల వల్ల మా ఆటోలు రిపేర్లకు వస్తున్నాయి, దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆనాడు చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రీన్ ట్యాక్స్ ని ఏకంగా 3,000 రూపాయలకి తగ్గిస్తాం జరిగింది. అంతేకాదు పవన్ అన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి, మీకు అక్కడ తాగునీరు అందజేయాలి. ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి. ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తమే కాదు, ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఆనాడు మాకు చెప్తాం జరిగింది. ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాం.